హలో గాయస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. చాలా 2-3 డేస్ గ్యాప్ వచ్చింది కదా. అన్ అన్కండిషనల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మాట్లాడదాం. ఐపీఎల్ స్టాప్ అయింది, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హైప్ అవుతున్న న్యూస్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ రిటైర్మెంట్ రిటైర్మెంట్. దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి కూడా మాట్లాడదాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ వన్, ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారన్నా? జనరల్ అసలు యాక్చువల్గా అయితే 1 వీక్ వరకు సస్పెండెడ్ అని వచ్చింది న్యూస్. అండ్ ఈ లోపే ఇవాళ యాక్చువల్గా సాయంత్రం డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అండ్ యాక్చువల్గా ఫారెన్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు కదా, లైక్ ఇట్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అని చెప్పి. సో ఐ థింక్ మోస్ట్లీ 1.5 వీక్ లో మళ్ళీ రెజ్యూమ్ అయిద్దని అనుకుంటున్నా. నాకు తెలిసి రెజ్యూమ్ అయినా కూడా నాకు తెలిసి సేమ్ ఇంతకుముందు స్కెడ్యూల్ ఫాలో అవ్వరు. లైక్ మేబీ ఒక ఓన్లీ 2-3 స్టేడియంస్ కి రిస్ట్రిక్ట్ చేస్తారు కావచ్చు మ్యాచెస్. మోస్ట్లీ సౌత్ యా యా న్యూస్ కూడా వస్తుంది, చేసే ఛాన్సెస్ న్యూస్ కూడా ఉన్నాయి. వస్తుంది. మోస్ట్లీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నాకు తెలిసి ఈ 3 ప్లేసెస్ కి ప్రిఫర్ చేస్తారు అనిపిస్తుంది. యా బెటర్. ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా రీస్టార్ట్ అయితే ఎవరు నో ఇంకోటి పాకిస్తాన్ యాక్చువల్ గా మాట మీద నిలబడదని చెప్పలేం. సో ఇట్స్ బెటర్ టు టేక్ డెసిషన్. ఏంటంటే, అది న్యూస్ వచ్చింది కదా, సీజ్ ఫైర్ అమలు చేస్తున్నారని ఇండియా పాకిస్తాన్ కలిసి. కానీ జస్ట్ 1.5 hour తర్వాత జస్ట్ ఇప్పుడే న్యూస్ ఏంటంటే వాళ్ళ పిఎం చనిపోయాడు. జరిగింది నిజంగానే ఇది ఎప్పుడు జరిగింది? నిజంగానే ఇప్పుడే జరిగింది. వాళ్ళ జస్ట్ న్యూస్ ఆర్టికల్ ఇప్పుడే వచ్చింది అనమాట. ఏమో బ్రో, ఫేక్ న్యూస్ అది ఉంటది మళ్ళీ. చనిపోయాడా చంపేశారా? చంపేశారు కాదు, లైక్ చనిపోయాడు, నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అన్నట్టు వచ్చింది. యాక్చువల్ గా ఎంతవరకు రియల్ న్యూస్ కాదు చెప్పలేం సిచ్యువేషన్ కానీ. బట్ సిచ్యువేషన్ న్యూస్ యాక్చువల్ గా వెరీ టెన్స్ ఉండే. ఇమ్రాన్ ఖాన్ ఉమ్, సపోర్టర్స్ యాక్చువల్ గా జైల్లో ఉన్నాడని చెప్పి ర్యాలీస్ అవి చేస్తున్నారు. మళ్ళా బలూచిస్తాన్ వాళ్ళు వచ్చేసి ఆర్మీకి అగేన్స్ట్ గా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. సో ఉమ్, సిచ్యువేషన్ చాలా ఇప్పుడు ఓకే, లెట్స్ నాట్ డివియేట్ ఫ్రమ్ క్రికెట్. క్రికెట్. యా, లెట్స్ టాక్ అబౌట్ దిస్ క్రికెట్. ఓన్లీ క్రికెట్. సో బేసికలీ అప్పట్లో ఫస్ట్ మొన్న న్యూస్ ఐపీఎల్ సస్పెండ్ అయినప్పుడు న్యూస్ ఏమన్నారంటే మేబీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత ఏషియా కప్ మధ్య గ్యాప్ లో ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా పెట్టొచ్చు అన్నారు. కానీ ఇంగ్లాండ్ సిరీస్ మోస్ట్లీ జూన్ 20 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 1 వీక్ ఎక్స్టెండ్ అయినా May 25 ఫినిష్ అవ్వాల్సింది. మేబీ జూన్ సెకండ్ లో ఫినిష్ అవుద్ది. ఐ థింక్ ఇట్ వోంట్ బి ప్రాబ్లం. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు స్కెడ్యూల్ నాకు తెలిసి. ఎస్ ఎస్. కానీ న్యూస్ ఏంటంటే ఇంకోటి కొంచెం ఏషియా కప్ క్యాన్సిల్ చేస్తారు అన్నట్లు కూడా కొంచెం న్యూస్ ఉంది. కానీ ఇప్పుడు అంతా అయిపోద్ది కాబట్టి త్వరగానే, సో క్యాన్సిల్ చేయకపోవచ్చు. కానీ ఏషియా కప్ లో ఈసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి మన మామూలుగా ఉండదు ఉంటది. టెన్షన్. ఇంతకు ముందు వరకు ఒక ఎత్తులో ఉంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి మ్యాచ్ జరిగేప్పుడు. ఖచ్చితంగా. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే ఈ ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ ఐపీఎల్ బ్యాన్ సస్పెండెడ్ అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. ఒక్కటే మీమ్స్ ఏంటి, రాక RCB, రాక ఆర్సీబీకి ఒక్క మంచి ఛాన్స్ వస్తే గెలవడానికి అది ఆఖరికి ఆర్సీబీ వారు కాదు, కూడా వచ్చింది ఆపడానికని. పంజాబ్ కూడా ఎప్పుడో వచ్చిందంట, అప్పుడు కూడా ఇలాగే అయిపోయిందంట 10 years బ్యాక్. ఏంది బ్రో నిజంగా. బ్యాడ్ లక్. ఈ సీజన్ అని ఆర్సీబీకి వింతగా జరుగుతున్నాయి. హోమ్ మ్యాచ్ లో ఒకటే గెలిచింది, అవే మ్యాచ్ లని గెలవడం స్టార్ట్ చేసింది. కరెక్ట్ టేబుల్ టాప్ లో ఉండి కొంచెం టాప్ 2 లో ఉండి ఈ సీజన్ మంచిగా హోప్స్ ఉందన్న టైం కి వార్ వచ్చి హోప్స్ అంతా ఒకటిసారి వరల్డ్ scatter చేసింది. క్లైమేటే కాదు, వరల్డ్ అల్లకొల్లారం అయిపోయింది ఆర్సీబీ గెలుస్తుంటే. అదే కదా.